యూత్ గుర్తుపెట్టుకోవాల్సింది ఎయిడ్స్ డే. ఎందుకంటే ఎస్పెషల్లీ యూత్ కోసమే ఎయిడ్స్ డే ఇంపార్టెంట్. ప్రపంచంలో ఈ ఎయిడ్స్ డే మొట్టమొదటిసారి మనకి మన భారతదేశంలో 1956లో తమిళనాడు గుర్తించారు, తర్వాత 1957 ఆంధ్రప్రదేశ్ గుర్తించారు. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఎయిడ్స్ సార్ వాళ్ళు చెప్పారు చూసారు, యాక్టివ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. హెచ్ఐవి అంటే హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. ఇది హెచ్ఐవి వైరస్ ద్వారా వస్తుంది. ప్రస్తుతం ప్రపంచంలో 4 కోట్ల మందికి వైరస్ సోకింది రీసెంట్ డేటా ప్రకారం. ప్రస్తుతం భారతదేశంలో కేసు 25 లక్షలు. మన ఆంధ్రప్రదేశ్ సెకండ్ ప్లేస్ లో ఉన్న తమిళనాడు తర్వాత మళ్ళీ ఫస్ట్ ప్లేస్కి వెళ్ళింది కరోనా టైంలో, మళ్ళీ సెకండ్ ప్లేస్కి వస్తుంది. ఎక్కువగా గుంటూరు ఎక్కువ కేసులు ఉన్నాయి. ఈ ఎయిడ్స్ అనేది 14 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల ఎక్కువ మంది యువకులు బలైపోతున్నారు. 40% ఈ యూత్ ఎక్కువ బలైపోతున్నారు. కారణం ఎప్పుడైతే గిరిజన లక్షణాలు యవనారం దశలో బయటపడతాయో అప్పుడే ఎక్కువ మంది ఎయిడ్స్ బాధపడుతుంది. ఇక్కడ ఎయిడ్స్ వ్యాసం చెప్పినట్టుగా ఇది అంటువ్యాధి మీద అంటించుకునే వ్యాధి. ఈ ఎయిడ్స్ కోసం ఎన్ఎస్ఓ నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ దీనికి ఆర్గనైజ్ చేస్తుంది. సో WHO 1988 నుండి ఈ ఎయిడ్స్ డే స్టార్ట్ చేశారు. ముఖ్యంగా యువకుల్లో ఈ ఎయిడ్స్ కోసం అవేర్నెస్ కల్పించారు. ఎక్కువ ఎందుకు వస్తుందంటే మనకి ఈ లైంగిక ప్రత్యేక జరిగిన తర్వాత ఎక్కువగా తాత్కాలిక ఆనందం కోసం తన జీవితాన్ని వృధా చేసుకుంటున్నారు. 5 నిమిషాలు తాత్కాలిక ఆనందం కోసం ఎంతో మంది యువకులు ఈరోజు బలైపోతున్నారు. చాలా మందిని చూసాం. సో మాకు ఎయిడ్స్ డే ఎక్కువగా డిజిటల్ అయితే అక్కడ మాకు బాబు చాలా మంది ఉన్నది వాళ్ళ ఫేస్బుక్ వచ్చి కంట తరిగి. సో అందరూ కూడా యువకులే. ఒకసారి ఎయిడ్స్ వస్తే సమాజం వాడు వెలివేస్తుంది. కరోనా టైంలో ఎలాగైతే వెలివేస్తారో సేమ్ అదే పరిస్థితి ఉంటుంది. అది ఒకసారి వచ్చినప్పుడు మరి వదులుతాం. ఎందుకంటే మందులు ఇప్పుడు కూడా రీసెంట్గా ఏ టెక్నాలజీ క్వాంటమ్ టెక్నాలజీ మందులు కొనమంటున్నారు, కానీ ఇంకా రీసెంట్గా ఏ బోర్డు కొనలేదు. ఇక్కడ ఎయిడ్స్ కి నివారణ ఒకటే మార్గం. ఇక్కడ ఎయిడ్స్ వస్తుందంటే దాన్ని మనం ఒక మ్యాసం చెప్పట్టుగా 4-5 years బయటపడదు. 10 years సరే, దాని పీరియడ్ 10 years సరే. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది, తెల్ల రక్తం అనేది తగ్గిపోతుంది, CD4 అనేది తగ్గిపోతుంది. సో నీకు తెలుసుకుంటే నీ జీవితం అంటే తెలుసుకుంటే జీవితం అయిపోతుంది. అలా ఒక అబ్బాయి అలాగే తెలుసుకుంటే అయిపోయింది, ఇంకా చేయడానికి అయిపోయింది. ఎప్పుడైతే యూత్ ఆ టీనేజ్లో దారి తప్పుతున్నారో ఆ దారి తప్పినప్పుడే మీకు అది బయటపడుతుంది. అప్పుడు నీకు తెలియదు. నీకు 30 తెలిసేసరికి సరే ఏజ్ అంతా అయ్యేసరికి అది బయటపడేసరికి ఇంకా నీ జీవితం అంతా శూన్యమైపోతుంది. ముఖ్యంగా సమాజం అనేది నీకు దూరంగా పెడుతుంది. ఆ బతుకు దుర్భరమైన జీవితం గడుపుతారు. ఎందుకంటే ఒక వ్యక్తి అదుపులో ఉన్న మనసు ఆనందాన్ని కలిగిస్తుంది. ఆ ఆనందం కన్నా ఆరోగ్యం లేదు. ఇది ఎంత అందం కాదు, ఎంత ఆరోగ్యం ఉన్నది కావాలి. అబ్దుల్ కలాం ఎంత అందగాడు కాదు, ఆరోగ్యం ఉన్న లాస్ట్ వరకు కూడా మేఘాలయలో ఒక యూనివర్సిటీలో స్పీచ్ ఇస్తే చనిపోయాడు. స్పీచ్ ఇస్తూనే చనిపోయాడు. ఇంత లాస్ట్ మినిట్ వరకు ఆరోగ్యంగా ఉన్నారు. ఆ దెబ్బ కటింగ్ చేసుకోండి. ఒకసారి అడిగితే ఇంటికి వెళ్ళి రాలిపోతాను. మీ కటింగ్ అని చూస్తే గడిపప్పులా ఉన్నాయి మీ గొర్రెలు. అంటే మనం ఎంత ఆనందంగా ఉంటే ఎయిడ్స్ వచ్చినా సరే దానికి మన మెరిట్ లేదు. ఎంత ఆపి ఉంటే ఎక్కువ కాలం అవుతాం, లేదా బయట ఎక్కువ కాలం బాగుతాం. ఇక్కడ రీసెంట్ గా మనకి ఈ ఎయిడ్స్ బారిన పడిన వాళ్ళు మనకి ఇటీవల సర్వేలో 51% మందికి అవగాహన లేదు. కారణం రూరల్ పీపుల్ పూర్తిగా అవగాహన లేదు. సో అర్బన్ ఏరియాలకు అవగాహన ఉన్నప్పటికీ అదే పనిలో ఉంటున్నారు. సార్ చెప్పినగా ఎక్కువగా ఎయిడ్స్ ఎలా వస్తుంటే ఈ మోటార్ వెహికల్ నడిపిన వాళ్ళకి వస్తుంది సర్వేలో. ఈ లారీ డ్రైవర్స్ కానీ ఈ మోటార్ వెహికల్ నడిపిన వాళ్ళు కానీ ఒక దగ్గర ఇంటిగా బయట ఇంటికి వస్తారు. సో వాళ్ళే ఎక్కువ చనిపోతారు. రీసెంట్ డేటాలో ఈ నేషనల్ హైవేలో వెళ్ళిన లారీ డ్రైవర్స్ కానీ వెహికల్ డ్రైవర్స్ కానీ మనకి ముంబై రెడ్ ఏరియా రాగానే కారణం అంటే ఆ ఏరియాకు వెళ్ళొద్దు. ఎందుకు అటువంటివి మనకి ఐడెంటిఫై చేసే ఏరియాకి వెళ్ళదు.
కాబట్టి రీసెంట్ డేటాలో మన ఆంధ్రప్రదేశ్ కూడా ఎక్కువగా ఈ ఎయిడ్స్ అవగాహన లేదు. దాని ముఖ్యంగా యువకుల్లో అవేర్నెస్ కల్పించమని కలెక్టర్ గారు అదే చెప్పారు. సో మీకు అన్నిటికన్నా సైలెంట్ క్యాండిడేట్స్ కానీ ఇవన్నీ చెప్పినా కానీ మన ఎయిడ్స్ గురించి మీకు తెలియాలి. ఎందుకంటే తాత్కాలిక ఆనందం కోసం చాలా మంది అపరిచిత వ్యక్తితో ఎప్పుడైనా లైంగిక జరుగుతారు, అప్పుడే ఎయిడ్స్ కాదు, అది తెలియదు. రీసెంట్ గా మనకి ఇండియాలో 20 లక్షల కేసులు ఉన్నాయి. 23లో మనకి 13 లక్షల కేసులు వచ్చాయి. కారణం కరోనా టైంలో వచ్చాయి, అంటే తగ్గాయి. కరోనా టైంలోనే ఎక్కువ 20 లక్షల కేసులు వచ్చాయి. కారణం ఏంటంటే మనకు ఆల్రెడీ కరోనా ఎఫెక్ట్ వల్ల ఎక్కువ కేసు వచ్చి మళ్ళీ దీనికి కంట్రోల్ చేయడానికి చాలా కష్టపడుతుంది లేకపోవడము. సో WHO దీన్ని అండగా చేసుకుని ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్ నిర్మూలించుకొని మనకు పిలిపించే దాని వల్ల ఎక్కువగా వచ్చింది ఇండియాలోనే. నెక్స్ట్ చైనా. ప్రస్తుతం అత్యంత జనాభా దేశం భారతదేశం. రీసెంట్గా 140 కోట్లు దాటి భారతదేశం. ఇక్కడ ఎక్కువ జనాభా ఎక్కువ ఉన్నారో వారికి జనాభా తక్కువైపోయి చైనాకి 101 తీసి ఇప్పుడు 102 ఇచ్చారు. మనది 101 స్టేట్కి వచ్చింది. ఇక జనాభా పెరుగుదల రేటు 1984 ఎక్కువ పెరిగి 24.4. అప్పుడు నుండే ఎయిడ్స్ స్టార్ట్ అయింది. 86 గుర్తించినప్పటికీ 81లో 24.6 జనాభా ఎప్పుడైతే అప్పుడు కుటుంబ నియంత్రణ స్టార్ట్ అయింది. ఇవన్నీ ఒకేసారి వచ్చాయి ప్రపంచవ్యాప్తంగా. ఇప్పుడు కంట్రోల్ చేయడానికి మనకి ఎంత కష్టం అంటే జనాభా పెరిగి ఎంత అవేర్నెస్ కల్పించినప్పటికీ ఏమో ఏదో కేసు ప్రతి సెకండ్కి వచ్చేస్తుంది. ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన యూత్ ఎయిడ్స్ బాగా పడకండి. అపరిచిత వ్యక్తితో అసలు మీరు ఎటువంటి లైంగిక చర్యలు కూడా చేయకూడదు. ఎందుకంటే దానికి దుర్భరమైన జీవితం అనుభవించడం తెలుస్తుంది. అదేవిధంగా అనేక రకాల వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా 14-20 స్టేజ్లో మన యూత్కి ఎక్కువ వస్తుంది. ఇంకైతే 25-35 దాటికి ఎవరికి రాదు. ఎందుకంటే అప్పుడు జీవితం అంటే తెలుసుకోదు. ఇక్కడ ఎక్కువగా యూత్ అనేది తెలుసుకుని మనకి ఈ యొక్క ఎయిడ్స్ అవగాహన సదస్సులో నాకు అవకాశం ఇచ్చినందుకు మన కళాశాల ప్రిన్సిపల్ గారికి మన అధికారులు